మాధవ్పూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ సోషల్ మీడియా ద్వారా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యారు. ట్రాఫిక్ జామ్ సమస్యతో స్టాల్ తొలగించడం, రేవంత్ రెడ్డి సర్కారు జోక్యంతో స్టాల్ మళ్లీ కొనసాగించడం వంటి ట్విస్టులతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే స్టాల్ ను స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా రేవంత్ రెడ్డి కన్నా ముందే ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నేడు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించనున్నారు. ఇప్పటికే కేఏ పాల్ కుమారి ఆంటీకి తన సపోర్ట్ ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఫుడ్ స్టాల్ మళ్లీ తెరుచుకోవడంపై కుమారి ఆంటీ స్పందిస్తూ 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నానని తెలిపారు. నోటీసులు ఇవ్వకుండానే తొలగించాలనడంతో 50,000 రూపాయల ఫుడ్ వేస్ట్ అయిందని, తనలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటళ్లపై సీఎం స్పందించడం గొప్ప విషయమన్నారు కుమారి ఆంటీ.